తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీని గెలిపించి అంటే ఒక రాజ్యసభ ఆహ్, మన మధ్యప్రదేశ్‌ల బీజేపీని గెలిపించి బండి సంజయ్ బాద్‌షా అయిపోయిండు. ఇక సొంత గూటి గుడ్డును పగలగొట్టిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు బద్మాష్ అయిపోయాడు. మరి మనం అందరం చూసినాం. మరి గత అంటే ఇన్సిడెంట్‌కి ఆమె నామినేషన్ తిరస్కారంకయ్యే ముందు ఒక 3 రోజుల ముందు మరి బండి సంజయ్ గారికి మరి బాగా ఫీవరొచ్చింది. ఆహ్, ఆయనకు ఎప్పుడు 20 సంవత్సరాలకెళ్ళి రాని జ్వరం. ఆయనే ఇచ్చిన స్టేట్‌మెంట్. 20 సంవత్సరాలకైనా నాకు జ్వరం లేదు, ఏం లేదు మంచిగా రాయి లెక్కున్నాడు. కానీ ఆయన హైదరాబాద్‌లో పాలు తాగిండట ఈ మధ్యల. ఆ పాలు తాగిన తర్వాత బెడ్ రిడెన్ 3 రోజుల పాటు బెడ్ పైనే ఉన్నాడట. మరెక్కడ గూడా కనపడలే. కానీ ఏకంగా 3 రోజుల తర్వాత ఎప్పుడైతే ఈమెది నామినేషన్ తిరస్కరణకు గురైందో ఇమ్మీడియేట్‌గా ఈయన బయటకొచ్చిండు. అంటే దీని వెనక జరిగిందేందంటే, బండి సంజయ్ మంత్రి పదవి దాదాపు పోతదని, పోయిందని, ఇగ అయిపోయిందని, కాబోయే మంత్రి అని ఒక 4, 5 పేర్లు ఇవన్నీ గూడా మనం చూసుకుంటూ వచ్చినాం. మరి ఇటీవల బండి సంజయ్ గారి మీద గాకుండా ఇటీవల మరి ఒక వారం, 10 రోజులకెళ్ళి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తుర్రు. కిషన్ రెడ్డి గారిని డైరెక్ట్ టార్గెట్ చేస్తుండ్రు. ఈరోజు బండి సంజయ్ వల్ల బీజేపీ పెద్ద ఎత్తున నష్టపోయింది. వాళ్ళు బయటికి రాలేకపోయిండ్రు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్‌ని ఎంటర్ చేసిండో సబ్జెక్ట్ డివియేట్ అయిన తర్వాత, ఈరోజు సబ్జెక్ట్ డివియేట్ అయిన తర్వాత వీళ్ళు అందరూ కూడా బయటికి రావడం జరిగింది. మళ్ళా ఉద్యమాలు చేయడం జరిగింది. ఇదంతా ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అంత తర్వాత ఇదంతా జరిగింది. అయితే ఇక జరిగిన విషయం ఇప్పుడు చెప్తా. ఎప్పుడైతే బండి సంజయ్ యొక్క పదవి ఇక ఊస్టు, బండి సంజయ్ పదవి ఇక పోతుంది, మంత్రి పదవి పోతుంది అని అనుకుంటున్న తరుణంలో ఈయనను ఢిల్లీలో కాపాడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి అభినాభావ సంబంధాలు ఉన్నాయి. మీరు 29వ జీవో అప్పుడు ఉద్యమం ఒకసారి ఆ వీడియో ఒకసారి బయటకు తీయండి. మా రేవంత్ రెడ్డి మీద కుట్ర జరుగుతుంది, మా రేవంత్ రెడ్డిని తీసేయాలని చూస్తుండ్రు అని చెప్పి బాజాప్తా చెప్తారు. మరి అంతేకాకుండా తెలంగాణకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళే మాకు అందించిందని చెప్పి పార్లమెంట్ మంత్రి మరి స్క్రూటినీలో ఆమె ఎగిరిపోయిన తర్వాత ఆడ ప్రెస్ మీట్‌లో చెప్తారు మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లో. మరి ఈ 3 రోజుల గ్యాప్‌లో ఏం నడిచింది? ఒక వీడియో బాగా వైరల్ అయితా ఉన్నది. మనం చూస్తా ఉన్నాం. నేను కాంగ్రెస్‌ల అధిష్టానానికి సంబంధించిన పెద్ద మనుషులతోని కూడా నేను ఈ విషయం మార్చుకున్నా. అంటే వాళ్ళతోని షేర్ చేసుకున్నా. వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పేదేందంటే ఇది తెలంగాణకెళ్ళి నడిచింది. గాంధీ భవన్‌కెళ్ళి నడిచింది. ఇది వాళ్ళు కావాలని సమన్స్ దాచిపెట్టిండ్రు. అది ఇది అని అన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే జరిగిన విషయం అంతా బేరీజ్ చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన ఎవ్వరికి లాయల్ కాదు. రేవంత్ రెడ్డి అనేటోడు ఎవ్వరికీ లాయల్ కాదు. ఏ మనిషికి లాయల్ కాదు. నీ ఇంటికొస్తాడు. నీ ఇంట అన్నం తింటాడు. పక్కన చూస్తాడు. ఎక్కడ పొడవాలనో కూడా ఆ జాగ కూడా చూసుకొని పోతాడు బయటికి. గుర్తుపెట్టుకోండి. ఎవ్వరినైనా పొడుస్తాడు. ఆయన స్వార్థం కోసం ఏమన్నా చేస్తాడు. రాసుకోండి. ఇది పక్కా. బండి సంజయ్‌ని ఇప్పుడు కాపాడుకోవాలి. బండి సంజయ్ యొక్క పతార పెంచాలి. ఆయన పతార పడిపోయింది. ఢిల్లీలో ఇయ్యాల నరేంద్ర మోడీ గారు ఆయన ముఖం చూసి ఇయ్యాల ఫుల్ పెరిగింది పతార. ఎట్లా పెరిగిందంటే ఈ మీనాక్షి నటరాజన్ గారి మీద ఏదైతే కేసు పెట్టిండ్రో ఆ పేపర్ బండి సంజయ్ ద్వారానే వాళ్ళకి అందించింది. త్రూ బండి సంజయ్ ఆ పేపరు వాళ్ళకి ఆ సమన్స్ పేపర్ ఏదైతే మీనాక్షి నటరాజన్ పైన ఉండేనో ఆ పేపరు అక్కడ బీజేపీ వాళ్ళకి అందించింది త్రూ ఇది. అది కేంద్ర మంత్రి గారికి తెలుసు. అందుకని చాలా పర్ఫెక్ట్‌గా ఆయన పార్లమెంటరీ మినిస్టర్ ఎవరైతే మాట్లాడిందో నాకు అందించింది కేంద్రం తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి వాయా బండి సంజయ్‌కి అంది. బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి కాబట్టి మధ్యప్రదేశ్ అంటే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్‌కు ఆయన అందించిండు. ఆయనకెళ్ళి అక్కడికి పోయింది. ఇది జరిగినటువంటి సీక్వెన్స్. ఎప్పుడైతే ఇది జరిగిందో ఆహా! ఈయనకు కాంగ్రెస్ పార్టీలో మంచి పతారా ఉంది. మంచి పట్టుంది. ఇంత పెద్ద డాక్యుమెంట్ తెచ్చిచ్చిండనంటే ఈరోజు ఈయనకు ఫుల్ ఉంది. కాబట్టి ఈయనని ఇగ మనం వాడుకోవాలి. ఈ మధ్యలో ఆయన దగ్గర ఉన్న చాలా దగ్గరోళ్ళ మనుషులు చెప్తుంది ఏందంటే నాకు నాకు ఇగ ఈ మధ్యలో ఇంకా మంచి పదవి రాబోతుందని. అంటే ఆయన తీసేసుడు పక్కన పెట్టు. అంటే అంత పెద్ద ఒక మైనర్ అమ్మాయి కేసులో బండి సంజయ్ జాతీయ స్థాయిలో నేను చెప్పినా కదా! ఆయన మంత్రి పదవి పోదు, ఏం పోదు. అందులో వాళ్ళకి కామనే ఇదంతా. వాళ్ళకొక పల్లి బఠానీ ఆట గాని పెద్దగా ఇంకా ఏం పెద్దగా
ఉండది. కాబట్టి ఈరోజు వాళ్ళకు వాళ్ళ ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ కూటమి నడుస్తుందా ఏందనే అనుమానం వస్తుంది. ఎట్లా అనంటే మరి ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. మరొక క్రమశిక్షణ గల పార్టీ అంటే రాజకీయాలే ఇదిగా పరమావధిగా పెట్టుకున్నప్పటికీ ఒక ఎథిక్స్ మారల్స్ అనేది ఉంటుంది. మరి పక్క పార్టీలో ఒక కోవట్టు తయారేసి బాజాప్తా ఈరోజు ఒక ముఖ్యమంత్రే కోవట్టు లెక్క వాళ్ళు పనిచేపించుకొని ఆయన హోంశాఖల ఆయన కింద ఉన్నటువంటి ఆ సమన్ పత్రాన్ని వాళ్ళు తెప్పించుకుందంటే మరి ఈరోజు క్విడ్ ప్రో నడుస్తుందా అంటే రేవంత్ రెడ్డి గారికి మొన్న నరేంద్ర మోడీ గారు కూడా మరి హైదరాబాద్కి వచ్చినప్పుడు నువ్వు వచ్చేసేయి మా పార్టీకి వచ్చేసి మేము నీకు ఏదంటే అది చూసుకుంటామని చెప్పేసి ఒక కోవర్ట్ ఆపరేషన్ నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. రేవంత్ అంటే అక్కడనేమో వాళ్ళ పార్టీకి ఇప్పుడు బండి సంజయ్ ఏమో వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి వాళ్ళ పార్టీలు ఇచ్చేయడానికి రేవంత్ అని కుమ్మక్కైపోయి తీసుకొచ్చి ఇది చేసిండు. ఈరోజు బీజేపీ పార్టీలో ఆయన పతారా చాలా పెద్ద ఎత్తున పెంచుకున్నాడు. ఓకేనా. ఈరోజు ముఖ్యమంత్రిని నమ్మి నువ్వు ఒక 3-4 పార్టీలు తిరిగి వచ్చి ఈరోజు ఓటుకు నోట్లను ఒక దొంగబై ఉండి అయినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను ముఖ్యమంత్రిగా చేసింది పోయేకాలం వచ్చి నేను ముఖ్యమంత్రిగా చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచే కాడికి అది సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి వాళ్ళ కొఠారిలో అత్యంత సన్నిహితమైనటువంటి మీనాక్షి నటరాజన్ గారికి ఎట్లా పొడుస్తుంది. ఈరోజు వేం నరేందర్ రెడ్డి ఉంటాడు. వేం నరేందర్ రెడ్డి ఓటుకు నోట్ల దొంగ ఉంటాడు. ఆయన రాజ్యసభ పత్రం తిరస్కరణ కాదు. ఈరోజు అజరుద్దీన్ మీద కేసులు ఉంటాయి. ఆయన నామినేషన్ పత్రం తిరస్కరణ కాదు. ఈరోజు నీ నామినేషన్ పత్రం నువ్వు ఓటుకు నోట్ల నువ్వు దొంగ ఉంటావు. నీ నామినేషన్ పత్రం తిరస్కరణ కాదు. ఈరోజు మీనాక్షి నటరాజను ఒక గాంధీయన్ వాది, ఒక ఎథిక్స్ గలటువంటి మనిషి. ఆమె నామినేషన్ పత్రం తిరస్కరణ గురి కావడం అనేది నిజంగా చాలా అఫ్సోస్. ఇది చాలా అఫ్సోసు. ఇది ఢిల్లీలో మాత్రము ఏఐసిసి ఒక ఊపు ఊగిపోయింది అక్కడ ఏఐసిసి మాత్రం. ఒక జలక్ పెద్ద జాతీయ స్థాయిలో ఒక జలక్ అనేది వచ్చేసింది ఈరోజు. అంటే ఈరోజు ఇటువంటి వాటిని బీజేపీ ప్రోత్సహిస్తుందా? ఇటువంటి కుటిల రాజకీయాలు బీజేపీ దీన్నే అవలంబిస్తుందా? ఇటువంటి వాటిని ఇది చేస్తుందా అనేది అవుననే అనిపిస్తూ ఉంది. ఈరోజు బండి సంజయ్ ఎపిసోడ్ ఈ నెల రోజులలో బండి సంజయ్ వ్యవహార శైలి, బండి సంజయ్ యొక్క కొడుకు కేసు, అందులో ఏ విధంగా తప్పించే ప్రయత్నం చేస్తారు, దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏ విధంగా బేలబుల్ సెక్షన్లు పెట్టి తప్పించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఈరోజు డీజీపీ దగ్గర పోయి కూర్చునే దాకా ఆయన ఆఫీస్ ముందు సెక్షన్లు మారాయి. ఈరోజు సీఎం ఇంటికి కూర్చునే దాకా ఆయనను సరెండర్ నేనేమో సరెండర్ చేసిన అంటారు, ఆయన వాళ్ళేమో మేము అరెస్ట్ చేసిన అని చెప్పుకుంటారు. ఇది నేను పదే వాడతాయి ఈరోజు. అర్థమైందా? ఎన్ని ఎపిసోడ్లు మళ్ళా ఉల్టా అమ్మాయి మీదనే రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టిస్తారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేది డిఫరెంట్. అంతా రేవంత్ రెడ్డి గారికి తెలిసే నడుస్తూ ఉంటుంది. ఆయన తెలియకుంటే ఏం జరగదు. మొన్న దినాన మన కానిస్టేబుల్ల పోస్టులు 20,000 పెంచాలని ఒక పిటిషన్ ఇస్తే తీసుకోలే వరంగల్ సిపిలా. తీసుకుంటలేరనంటే ఈరోజు ఈయన డైరెక్షన్స్ అట్లా పోయినాయి. ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోవాలి. ఇన్వాల్వ్ అంటే ఏది ఇచ్చినా తీసుకోవాలి. చదివి ఇది మేము తీసుకోవద్దు ఇది తీసుకొని కానీ లేదు. అక్కడ ఎవరు ఏది ఇచ్చినా అది తీసుకోవాలి, స్క్రూటినీ చేయాలి, యాక్షన్ తీసుకుంటే తీసుకోవాలి, లేకుంటే లేదు. అర్థమైందా? వాళ్ళు తీసుకోము అననికి లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం, మీరు నియంత్ర దేశం లేదు. అర్థమైందా? కాబట్టి నియంత్ర పాలన లేదు. ఆయన చెప్పుకొని వచ్చు నాకు హిట్లర్ ఇదని. అయితే ఈరోజు వాళ్ళకు మాత్రము 101% ఈరోజు బీజేపీలో ఈయన పతారా పెంచిండు. అందుకనే మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఆయన ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేసుకుంటే బయటికి వెళ్ళగొట్టిండు. మరి శ్రీధర్ రెడ్డి గారిని టార్గెట్ చేసిండు, బయటికి వెళ్ళగొట్టిండు. డీకే అరుణని టార్గెట్ చేసిన ఆయన బయటకు వెళ్ళిపోయేటట్టుగా చేసిండు. తర్వాత మహేశ్వర్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన ఆయన బయటికి వెళ్ళిపోయేటట్టు చేసిండు. జీవన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన ఆయన బయటికి వెళ్ళిపోయేటట్టు చేసిండు. ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి గారిని చేసిండు, ఆయన బయటికి వెళ్ళిపోయేటట్టు చేసిండు. ఆయన బీజేపీలో జాయిన్ అయింది, తర్వాత కాంగ్రెస్కి వచ్చింది. ఈ విధంగా చాలామందిని బయటికి వెళ్ళి ఎవరెవరికైతే సత్తా ఉంటుందో, ఎవరైతే ముఖ్యమంత్రి పోటీగా వస్తారనుకుంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్. సేమ్ ఈరోజు కాంగ్రెస్లో ఉండి కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిండు, బండి సంజయ్ని దగ్గర పెట్టుకుని సంకల్లో పెట్టుకుంటూ బీజేపీని మన కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిండు. రేపటి దినాన అక్కడి కూడా అడుగులు వేయచ్చు. ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ గారి మాటలు చూసినాక అది మనకు చాలా స్పష్టంగా తయారైపోయింది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సొంత పార్టీని సొంత గుడ్డును పగలగొట్టిండు. అదేందా పగలగొట్టి ఆయన బద్మాష్ అయిండు. ఈయననేమో బీజేపీని గెలిపించి మధ్యప్రదేశ్లో ఈరోజు బండి సంజయ్ బాద్షా అయిండు. ఈరోజు రేవంత్ రెడ్డి సొంతగా నేను బద్మాషాన్ని నిరూపించుకొని
మరి బీజేపీలో ఈయననే బాద్షా, ఈయననే ఏమైనా చేయగలుగుతాడు. ఈయన తెలంగాణ కాంగ్రెస్ ఈయన కనసంల మధ్యలో ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ ఈయన చేతుల్లో ఉంది, చెప్పు చేతుల్లో ఉన్నది. ఈయనకు అక్కడ చాలా విలువ ఉన్నది. ఈయన ఏకంగా అంత పెద్ద నాయకుని కొట్టే డాక్యుమెంట్ ఈరోజు మాకు పట్టుకొచ్చి ఇచ్చిండ్రు. కాబట్టి వచ్చే రోజులలో ఇక మీరు రాసుకోండి. ఒక పేపర్ పైన పెన్ను పేపర్ తీసుకొని రాదు. బండి సంజయ్ మంత్రి పదవి పోదు. ఇంకా ఇంతకంటే పెద్ద పొజిషన్ వచ్చినా కానీ మీరు విచిత్ర పోద్దు. ఇక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది. ఇవన్నీ కూడా ఒక దగ్గర మీరు డాట్ కనెక్ట్ చేస్తే ఇవన్నీ ఒక దగ్గరికే వస్తాయి. ఖచ్చితంగా మీరు దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.